Hi guys, today is day 3 in our 30 days HTML series. So guys, ఇప్పుడైతే మీ యొక్క అందరికి ఒక పోస్టర్ చూపిస్తాను. దాంట్లో ఆ టైటిల్ యొక్క నేమ్ ఏంటి చూడండి గైస్. 1 2 3. సో గైస్ చూసారా, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నేను టైటిల్ అనగానే మీరు ఎందుకు టాప్ చూడలేదు, బాటమ్ చూడలేదు, ఎందుకు మిడిల్ ఆఫ్ ది పోస్టర్ చూశారు తెలీదా? నేను చెప్తారండి. సో గైస్, డే 3లో మన ఫస్ట్ టాపిక్ ఏంటి? స్ట్రక్చర్. గైస్ ముందుగా మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే నేను ముందుగా మీకు ఏం చెప్పాను, ఒక పోస్టర్ చూపిస్తాను. దాంట్లో టైటిల్ని ఐడెంటిఫై చేయమంటే మీరు మిడిల్లో ఎందుకు ఫోకస్ చేశారు మీకు అర్థం కావాలంటే గైస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను పోస్టర్ చూపిస్తున్నానని. అప్పుడు మీకు ఏమైంది? సో మీ మైండ్లో ఆ పోస్టర్ యొక్క స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది. ఎందువల్ల? ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు, లేకపోతే మీకు ఎవరైనా చెప్పి ఉండొచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. సో ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఆ స్ట్రక్చర్, ఆ పోస్టర్ యొక్క నేమ్ మీకు తెలుసు కాబట్టి ఆ స్ట్రక్చర్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. సో మనకంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తాం, మైండ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకుంటాం, చెవులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా మాట్లాడితే వింటాం. కానీ సిస్టమ్కి ఏమున్నాయి? సిస్టమ్కి చెవులు, కళ్ళు, మైండ్ లేదు కదా. సో అది ఎలా గుర్తుపెట్టుకుంటుంది? అందుకే మనం ఎప్పుడైతే HTML ఫైల్ని క్రియేట్ చేస్తామో అప్పుడే వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుందంటే, బాబు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాదు, అందుకే నేనే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటా, దయచేసి ఆ స్ట్రక్చర్ నేను క్రియేట్ చేసుకున్న స్ట్రక్చర్ ప్రకారం ఫాలో బాబు అంటే ఏంటి? ఆటోమేటిక్గా వెబ్ బ్రౌజరే మనకి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. సో మనం దాన్ని ఫాలో అవుతే వెబ్ బ్రౌజర్ అర్థం చేసుకుంటుంది. ఓకే, యూజర్ ఇక్కడ రాశాడు, సో ఇది హెడర్, యూజర్ బాడీలో రాశాడు, సో ఇది కంటెంట్, అలా అర్థం చేసుకుంటుంది గైస్. ఓకేనా? సో మనం ఎప్పుడైతే HTML ఫైల్ క్రియేట్ చేస్తామో అప్పుడే మనకి ఒక డామ్ ట్రీ అనేది క్రియేట్ అయిపోద్ది గైస్. ఓకేనా? ఆ డామ్ ట్రీలో మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి HTML ఎలిమెంట్ గైస్. ఓకేనా? HTML ఎలిమెంట్ ఈజ్ ది రూట్ ఎలిమెంట్ ఆఫ్ వెబ్ పేజెస్. ఓకేనా? సో డాక్ టైప్ అనేది ఎందుకు వాడతామంటే మనం లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తామని చెప్పడానికి గైస్. ఓకేనా? సో తర్వాత ఏంటి? హెడ్ ట్యాగ్ మనం మీకు అందరికీ తెలిసిందే. హెడ్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాకి. ఓకేనా? ఆ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం హెడ్ ట్యాగ్లో స్టోర్ చేసుకుంటాం గైస్. హెడ్ ట్యాగ్లో కూడా ఇన్సైడ్ ట్యాగ్స్ ఉంటాయి. టైటిల్ ట్యాగ్, మెటా ట్యాగ్, లింక్ ట్యాగ్, స్క్రిప్ట్ ట్యాగ్, సో ఇలా ఉంటాయి గైస్. అది మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో తర్వాత ఏంటి? బాడీ ఎలిమెంట్. సో బాడీ అంటే మనకు తెలిసింది, మనం ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అదే బాడీలో రాసుకోవాలి గైస్. ఓకేనా? సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. That's it guys. If you want to know more about this topic, please check my description guys. If you have any doubts, please comment guys. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.